ఘన ఇంటి అడ్రస్తో తెలుసుకొని ప్రేరణ అయితే తన తల్లిని తీసుకొని అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఘన అయితే షాక్ అయిపోతూ, ఎందుకు వచ్చారు ఇక్కడికి, అసలు ఎవరు మీరు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే, మా నాన్న ఎక్కడున్నాడు అని ప్రేరణ అడుగుతూ ఉంటుంది ఘనాని. అప్పుడే ఘన అయితే, ఎవరికి నాన్న, రాజశేఖర్ నాకు మాత్రమే తండ్రి, మా అమ్మకి మాత్రమే భర్త, తనకి ఇంకో భార్య లేదు, పిల్లలు లేరు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ప్రేరణ అయితే ఆయన మాకు కూడా కన్న తండ్రి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఇందిర అయితే ఆయన నాకు తాళి కట్టిన నా భర్త అని అంటూ ఉంటుంది. ఓహో నువ్వే అనమాట మా నాన్నని వలలో వేసుకొని మా అమ్మసారంలో నిప్పులు పోసింది అని అంటూ ఉంటాడు ఘన అయితే. అయినా నీకెంత డబ్బు కావాలో చెప్పు, విసిరి పాడేస్తాను, డబ్బు కోసమే కదా నువ్వు ఇలాంటి పనులు చేసేది అని అంటూ ఉంటే, మీ అమ్మకివ్వు, మీ అమ్మ కూడా ఇలాగే చేస్తుందేమో అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇక ఇందిరాని కొట్టబోతూ ఉంటాడు ఘన అయితే. ఇంతలో అక్కడికి వస్తాడు రాజశేఖర్ తండ్రి. రాజశేఖర్ తండ్రి వచ్చి, రే చెయ్యి దించిరా, ఎవరి మీద చేయి చేసుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడే తాతయ్య మీకు తెలీదు, వీళ్ళొచ్చి ఏమంటున్నారో తెలుసా, మా నాన్నకి ఆవిడ రెండో భార్య, అలాగే వీళ్ళిద్దరూ నాన్నకి పుట్టిన వాళ్ళట అని అంటూ ఉంటాడు ఘన. అప్పుడే అవును ఇందిర రాజశేఖర్ ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ పెళ్ళికి సాక్ష్యం నేనే, నా సమక్షంలోనే రాజశేఖర్ ఇందిరా మెడలో తాళి కట్టాడు. ఈ ఇద్దరు పిల్లలు ప్రేరణ ఐశ్వర్య నీతో పాటే వీళ్ళిద్దరు కూడా నా మనవరాళ్ళే అని అంటూ రాజశేఖర్ తండ్రి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ఘనాకి. ఊహించని షాక్ ఇచ్చి, అయినా నీ కొడుకు ఆడవాళ్ళ పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నావా ఈశ్వరి అంటూ ఇక ఈశ్వర్ని కూడా తిడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.